మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే, చాలా మందికి ఏంటంటే బుగ్గలు సాగిపోయి కిందకి జారిపోవడం అనేది జరుగుతుంది. ఇది కొంత ఏజ్ వచ్చేసరికి అంటే 40 నుంచి 60 లోపే ఇది జరుగుతుంది అనమాట. లేదు అంటే కొంతమందికి ఈ మధ్యకాలంలో మరికొంతమందికి ఏంటంటే ఇంకా వేరంగానే అంటే 35 తర్వాత నుంచి బుగ్గలు జారిపోవడం అనేది జరుగుతుంది. సో ఇలా అయినప్పుడు ఏంటంటే ఏజ్ కాకుండా బాగా ఏజ్లో కనిపించడం అనేది జరుగుతుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఒక చక్కటి ఉపాయం అయితే ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలా మందికి ఏంటంటే ఈ ప్రాబ్లం అనమాట. ఈ పై బుగ్గ ఏదైతే ఉంటుందో ఇది జారిపోతుంది. ఇది జారిపోవడం అంటే ముసలి వాళ్ళలాగా కనిపించడం అనే అర్థం అనమాట. అంటే ఏజ్ వచ్చిందనుకోండి, కానీ ఇంతకుముందు ఏంటంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి అలా కనిపించేది. ఇప్పుడు అంతకన్నా ముందే అంటే ఒక 40 లేదంటే 35 నుంచే మొదలైపోతుంది అనమాట ఈ ప్రాబ్లం అనేది. సో దీనికి గల కారణం ఏంటి అని అంటే, మనం తీసుకునే ఆహారం విషయంలో ఇవన్నీ కూడాను మిక్స్ అయ్యి మనకి ఈ రకంగా దెబ్బ అయితే తీసినాయి. సో మనం దీన్ని ఎలా లిఫ్ట్ చేసుకోవాలి? చాలా రకాల సీరమ్స్ అయితే వచ్చాయి ఫేస్ లిఫ్టింగ్ గురించి. దాంతోపాటుగా ఇంకేంటంటే ఫేస్ ఎక్సర్సైజ్ గురించి కూడా చాలా రకాలు అయితే వచ్చాయి. సో ఇవన్నీ చేస్తున్నా కూడా లిఫ్ట్ అవ్వట్లేదు. అలాంటి వాళ్ళు ఒక చక్కటి పద్ధతిని అయితే ఫాలో అవ్వండి. చాలా ఈజీగా వితిన్ 3 monthsలోనే మీకు ఫేస్ లిఫ్ట్ అనేది జరుగుతుంది. ఆయుర్వేదిక్ చిట్కా అండి, చాలా ఈజీగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి సీరమ్స్ వైపు వెళ్ళే కన్నా ఇది ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా వర్కౌట్ అయితే అవుతుంది. మజ్జిగ ఉంటుంది కదండి, ఈ మజ్జిగతోనే తయారు చేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ని. వారానికి కనీసం 2-3 సార్లు అయితే ఉపయోగించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి మనము ముందు రోజు నైట్ చక్కగా ఒకసారి మినపప్పు ఉంటుంది కదండి, మినపప్పుని వాష్ చేసేసి ఆ తర్వాత అది మజ్జిగలోనైతే నానబెట్టాలి. అలాగే దాంతోపాటుగా మెంతులండి, ఈ మెంతులు మినపప్పు రెండింటిని కూడా ఫస్ట్ అయితే వాష్ చేసేయాలి. దాని మీద ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది. ఆ తర్వాత అందులోని మజ్జిగ వేసి నానబెట్టాలి. ఇక మనకి ఒంటిని టైట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. మీకు ఆయుర్వేదిక్ చిట్కాలు తెలిసి ఉంటే ఇది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది మజ్జిగ గురించి. అలాగే మన ఫేస్ లిఫ్టింగ్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటుగా మినపప్పు అండి, మినప గుళ్ళతోని ఇంతకుముందు వారంటే ఏన్షియంట్ పీరియడ్లోని మినప రుబ్బుని గోడలకి ఒకదానికొకటి ఒక రాయి మధ్యలోని అతికడానికి ఈ మినప రుబ్బుని అయితే పెట్టేవారంట. అంత బాగా ఉపయోగపడేదంట. అంతేకాదు గట్టి పడుతుంది అని కూడా చెప్తూ ఉంటారు, ఒళ్ళు గట్టి పడుతుంది అని. పప్పుని ఈ విధంగానైతే ఉపయోగించుకోవచ్చు. అలాగే మెంతులు కూడా ఇదే విధంగా ఉపయోగపడతాయి. మెంతులు, మినపప్పు ఇంకా అలాగే మజ్జిగలో వేసి చక్కగాను ఓవర్ నైట్ సోక్ చేయండి. ఆ తర్వాత ఆ పేస్ట్ని ఫేస్ అంతటికి కూడాను ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకోండి. కొంచెం గట్టి పడిన తర్వాత ఆ తర్వాత వాష్ చేసేసుకోండి. ఈ విధంగానైతే చేసుకోవాలి. బాగా పేస్ట్ లాగా అయితే చేయండి. అంటడానికి మనకి అనువుగా ఉండేటట్టు చేసుకోండి. అంటే మరీ థిక్గా చేసినట్లయితే అది అంటుకోదు. సో ఈ విధంగా చేయండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.